ఫ్రెండ్స్, ప్రస్తుతం సోషల్ మీడియాలో కొంతమంది అమెరికన్ సిటిజన్స్ భారత్ని అమెరికాలోని ఒకానొక రాష్ట్రమైన కాలిఫోర్నియాతో పోల్చి భారత్ని చిన్నగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేంటంటే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారత్ జీడిపి కేవలం $4.2 ట్రిలియన్ అయితే అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఒకటైన ఒక్క కాలిఫోర్నియా జీడిపియే $4.5 ట్రిలియన్ ఉంది. సో భారత్ అమెరికాకి ఏ రంగంలోనూ పోటీ కాదు. టారిఫ్ల విషయంలోనైనా ఇంకే విషయంలోనైనా సరే భారత్ అమెరికాకి తలగ్గితేనే భారత్కే ఫ్యూచర్ ఉంటుందని ఆన్లైన్లో కొంతమంది ఇలా ఉచిత సలహాలు ఇస్తున్నారు. ప్రెజెంట్ జీడిపి లెక్కల్లో పైచే వాళ్ళదే. దీన్ని మనం అంగీకరించాల్సిందే. అయితే టైం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది చాలా వేగంగా మారిపోతూ ఉంటుంది. 1976 తర్వాత ఇప్పుడు మొదటిసారి చైనా జీడిపి వేగం నెమ్మదించింది. మన దేశాన్ని టారిఫ్లతో ఇబ్బంది పెట్టాలనుకున్న అమెరికా జీడిపి గ్రోత్ రేట్ ఇప్పుడు -0.5 నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. అమెరికాలో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది క్రమంగా పెరుగుతుంది. అగ్రదేశాలుగా డప్పు కొట్టుకునే బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలో ఆర్థిక సంక్షోభం నెలకొంది. మన చుట్టుపక్కల దేశాల్లో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ నెలకొంది. ఇలా ప్రపంచం మొత్తం సవాళ్ళని ఎదుర్కొంటున్న టైంలో భారత్ మాత్రం చాలా స్ట్రాంగ్గా నిలబడింది. 7% ఎకనామిక్ గ్రోత్ రేట్తో ప్రపంచంలోనే అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న దేశంగా మారింది. అందుకే ఈ వీడియోలో భారత్ ఎదుగుదలకు ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తున్న 10 ముఖ్యమైన రాష్ట్రాల గురించి తెలుసుకుందాం. ఈ రాష్ట్రాలకు ఎటువంటి సామర్థ్యం ఉందంటే ఇవి జీడిపి లెక్కల్లో అమెరికాను కూడా వెనక్కి నెట్టగలవు. భారత్ని ఒక సూపర్ పవర్ కంట్రీగా మార్చి ప్రపంచంలోనే టాప్ 2 ఎకానమీస్లో ఒకటిగా చేయగలవు. ఇది అందరికీ అవేర్నెస్ కల్పించే వీడియో. సో ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నెంబర్ 10 కేరళ. సౌత్ ఇండియాలో ఉండే ఈ చిన్న రాష్ట్రం ఎన్నో యూరోపియన్ కంట్రీస్కి కూడా సాధ్యం కాని ఒక ఇంక్రెడిబుల్ ఫీట్ని అచీవ్ చేసింది. అది 100% లిటరసీ రేట్ని సాధించడం. ఆల్మోస్ట్ ఈ రాష్ట్రంలో ఉండే అడల్ట్స్ అందరూ కూడా చదవగలరు, రాయగలరు. యునెస్కో 2024 గ్లోబల్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ప్రకారం కేరళ దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ మంది స్కిల్డ్ ప్రొఫెషనల్స్ని తయారు చేస్తుంది. ఆ రాష్ట్రానికి ఉన్న స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ బేసే దీనికి కారణం. అలాగే కేరళ హెల్త్ కేర్ సిస్టమ్ని కూడా దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్గా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఆ రాష్ట్ర ప్రజలతో పాటు ఫారెన్ కంట్రీస్ నుంచి కూడా ఎంతోమంది పేషెంట్స్ ప్రతి సంవత్సరం వైద్యం కోసం కేరళకు వస్తుంటారు. గల్ఫ్ దేశాలలో పనిచేసే మలయాళీ డయాస్పరా ప్రతి సంవత్సరం రెమిటెన్సెస్ రూపంలో పెద్ద మొత్తంలో రెవెన్యూని భారత్కు పంపుతూ ఉంటారు. టూరిజం సెక్టార్లో కూడా కేరళ రాష్ట్రం మిలియన్ల సంఖ్యలో టూరిస్టులని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఒక దేశాన్ని సూపర్ పవర్గా మార్చాలంటే దానికి ఎడ్యుకేషన్ ఒక్కటే సరిపోదు. దానికి ఎకనామిక్ మసిల్ కూడా కావాలి. మన నెక్స్ట్ స్టేట్ సరిగ్గా దాన్నే ప్రొవైడ్ చేస్తుంది. నెంబర్ 9 మహారాష్ట్ర. మహారాష్ట్ర మన దేశం యొక్క ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉంది. ఈ 2025లో మహారాష్ట్ర స్టేట్ కనుక ఒక సపరేట్ దేశంగా ఉంటే దాని జీడిపి పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ వంటి ఎన్నో దేశాల కన్నా ఎక్కువగా ఉంటుంది. మహారాష్ట్ర గవర్నమెంట్ యొక్క బిజినెస్ ఫ్రెండ్లీ పాలసీస్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మేజర్ కంపెనీస్ అన్ని కూడా అక్కడికే వచ్చి పెట్టుబడులు పెట్టేలా చేస్తాయి. మన దేశంలోని కీలక ఆటోమొబైల్స్, కెమికల్స్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అన్ని కూడా మహారాష్ట్రలోనే ఉన్నాయి. అలాగే ముంబై, పూణే వంటి నగరాలు మేజర్ ఐటీ హబ్స్గా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర ఎకానమీ $580 బిలియన్ ఉంది. అంటే ఇది మన దేశ జీడిపిలో 15%తో సమానం. నెంబర్ 8 వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లోని కలకత్తా సిటీ మన దేశాన్ని ప్రపంచానికి కనెక్ట్ చేసే ఒక కీలక గేట్వేగా ఉపయోగపడుతుంది. అంచనాల ప్రకారం భారతదేశం నుంచి జరిగే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్లో 30%ని ఒక కలకత్తా పోర్టే హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. సౌత్ ఈస్ట్ ఏషియా, చైనా, జపాన్ వంటి దేశాలకు ఇండియాను కనెక్ట్ చేయడంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఒక కీలక వారధిగా మారింది. వరల్డ్ ఫేమస్ అయిన డార్జిలింగ్ టీ వెస్ట్ బెంగాల్లోనే ఉత్పత్తి అవుతుంది. ఈ టీ బ్రాండ్ని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకు ఇండియన్ కంపెనీస్ ఎగుమతి చేస్తాయి. అలాగే మన దేశ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని ముందుకు నడిపించడానికి కావాల్సిన స్టీల్, జూట్, పెట్రోకెమికల్స్, లెదర్, టెక్స్టైల్స్, ప్లాస్టిక్స్ వంటి రా మెటీరియల్స్ని వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అందిస్తుంది. వీటితో పాటు ఆక్వాకల్చర్, ఫిషరీస్ రంగాలలో కూడా వెస్ట్ బెంగాల్ ముందుంది. ఇక్కడ దొరికే హిల్సా రకం చేపలకు లోకల్తో పాటు మిడిల్ ఈస్ట్ దేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. అయితే ఒక దేశాన్ని డెవలప్ చేయాలంటే దానికి ట్రేడ్ ఒక్కటే కూడా సరిపోదు. దానికి టెక్నాలజీ, ఇన్నోవేషన్ కూడా అవసరం పడుతుంది. మనం చెప్పుకోబోయే తర్వాతి రాష్ట్రం ఆ రంగాలనే ఇప్పుడు శాసిస్తుంది. నెంబర్ 7 కర్ణాటక.
కర్ణాటకని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇక్కడ ఒక బెంగళూరు సిటీయే సంవత్సరానికి $100 బిలియన్ విలువైన ఐటీ రెవెన్యూని జనరేట్ చేస్తూ ఉంటుంది. ఫార్చ్యూన్ 500గా చెప్పుకునే 500 కంపెనీస్లోని 400 కంపెనీస్ కర్ణాటకలో తమ బ్రాంచ్లను ఏర్పాటు చేశాయి. మన ఇస్రోకి చెందిన మెయిన్ హెడ్ క్వార్టర్స్ బెంగళూరు సిటీలోనే ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఇక్కడే చంద్రయాన్, మంగళయాన్, గగన్యాన్ వంటి కీలక స్పేస్ మిషన్స్ని రూపొందిస్తారు. అలాగే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ని పెద్ద మొత్తంలో అట్రాక్ట్ చేయడంలో కూడా కర్ణాటక స్టేట్ ముందుంది. ఇక్కడ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, అమెజాన్ వంటి ఫారిన్ కంపెనీస్తో పాటు ఇన్ఫోసిస్, విప్రో, ఫ్లిప్కార్ట్ వంటి ఇండియన్ బ్రాండ్స్ కూడా తమ ఆఫీసులను ఏర్పాటు చేశాయి. అయితే వీటితో పాటు కర్ణాటక రాష్ట్రం ఇప్పుడు బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, ఫార్మా రంగాలలో కూడా మంచి ప్రోగ్రెస్ని చూస్తుంది. నెంబర్ 6 రాజస్థాన్. ఈ ఎడారి రాష్ట్రం ఇప్పుడు క్లీన్ ఎనర్జీ సెక్టార్లో భారత్ని నెంబర్ 1 ప్లేస్లో నిలబెట్టిందంటే మీరు నమ్మగలరా? రాజస్థాన్లో జోధ్పూర్లోని బాద్రా సోలార్ పార్క్ 14,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్. ఇక్కడ సంవత్సరానికి 18,000 మెగావాట్స్ పవర్ ఎక్స్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఇది శ్రీలంక లాంటి 5 దేశాలను ఒకేసారి నడిపించడానికి సరిపోయే ఎలక్ట్రిసిటీతో సమానం. సోలార్ ఎనర్జీతో పాటు విండ్ ఎనర్జీ ప్రొడక్షన్లో కూడా రాజస్థాన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇలా ఈ 2 సెక్టార్స్ కంబైన్డ్గా రాజస్థాన్లోని 1,40,00,000 ఇళ్లకు ఎలక్ట్రిసిటీని అందిస్తున్నాయి. 2030 నాటికి 500 గిగావాట్స్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలనే అతిపెద్ద టార్గెట్ని కూడా రాజస్థాన్ రాష్ట్రం సెట్ చేసుకుంది. వీటితో పాటు ఇక్కడ జింక్, కాపర్, జిప్సమ్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా రాజస్థాన్ తార్ ఎడారి భూగర్భంలో సమృద్ధిగా లభిస్తాయి. నెంబర్ 5 తెలంగాణ. తెలంగాణ ప్రస్తుతం దేశంలోనే యంగెస్ట్ స్టేట్గా ఉంది. అయితే ఈ 10 ఏళ్లలో తెలంగాణ దేశంలో మరే ఇతర రాష్ట్రాలకు సాధ్యం కాని ఒక అతిపెద్ద ఫీట్ని సాధించింది. స్టార్టప్ ఇండియా 2024 రిపోర్ట్స్ ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో 4,000 యాక్టివ్ స్టార్టప్స్ ఏర్పడ్డాయి. అంటే జర్మనీ, సింగపూర్, నెదర్లాండ్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాల కన్నా తెలంగాణలోనే ఎక్కువ కంపెనీస్ ఉన్నాయని అర్థం. ఈ కంపెనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్, అగ్రికల్చర్ వంటి సెక్టార్స్లో తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయితే తెలంగాణ కేవలం స్టార్టప్స్కే పరిమితం కాలేదు. హైదరాబాద్ని ఫార్మా సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. విదేశాలకు భారత్ ఎగుమతి చేసే బల్క్ డ్రగ్స్లో 40%ని ఒక్క తెలంగాణ రాష్ట్రమే ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇక్కడే సుప్రసిద్ధ జీనోమ్ వ్యాలీ ఉంది. ఈ జీనోమ్ వ్యాలీలో కొత్త రకం ఫార్మాస్యూటికల్స్ మీద, లైఫ్ సైన్సెస్ మీద పరిశోధనలు జరుగుతాయి. అలాగే మన దేశ డిఫెన్స్కి అత్యంత కీలకమైన DRDO, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వంటి కంపెనీస్ కూడా హైదరాబాద్లోనే లొకేట్ అయి ఉన్నాయి. ఇక్కడే ఆకాష్, అస్త్ర, నాగ్ వంటి మిసైల్స్ తయారవుతాయి. నెంబర్ 4 తమిళనాడు. ఇండియాలో తయారయ్యే ప్రతి 3 కార్స్లో ఒకటి తమిళనాడులోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందని మీకు తెలుసా? BMW, ఫోర్డ్, నిస్సాన్, హండై, టాటా ఇలా మేజర్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ కూడా తమిళనాడులో తమ ప్లాంట్స్ని ఏర్పాటు చేశాయి. అందుకే చెన్నై సిటీకి డెట్రాయిట్ ఆఫ్ ఇండియా అనే నిక్నేమ్ వచ్చింది. అయితే అమెరికాలోని డెట్రాయిట్ సిటీ కన్నా చెన్నై ఇప్పుడు ఎన్నో రెట్లు బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. అంచనాల ప్రకారం దేశంలో ఉత్పత్తి అయ్యే టోటల్ ఆటోమొబైల్స్లో 35% ఒక్క తమిళనాడులోనే తయారవుతాయి. ఆటోమొబైల్స్ అంటే కేవలం కార్స్ మాత్రమే కాదు, వీటిలో బస్సెస్, ట్రక్స్, మోటార్ సైకిల్స్, ఈవెన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కారణంగానే తమిళనాడు దేశంలోనే రిచెస్ట్ స్టేట్స్లో ఒకటిగా మారింది. నెంబర్ 3 ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మన దేశానికి ఆహార భద్రతను కల్పించడంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ వరితో పాటు షుగర్ కేన్, కార్న్, దాల్, గ్రౌండ్ నట్, సన్ఫ్లవర్ ఆయిల్ వంటి కీలక పంటలు పండుతాయి. అగ్రికల్చరల్ మినిస్ట్రీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ దేశానికి అవసరమే 30% రైస్ వంటి ఆహార పదార్థాలను కాంట్రిబ్యూట్ చేస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త మెథడ్స్ని కూడా అనుసంధానిస్తుంది. వీటితో పాటు ఏపీకి ఉన్న లాంగ్ కోస్ట్ లైన్, పోర్ట్ సిటీస్ దేశంలోకి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ వేగంగా జరిగేలా చూడడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అమరావతి వంటి వరల్డ్ క్లాస్ నగరం నిర్మాణం జరుగుతుంది. పోలవరం వంటి కీలక ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. నెంబర్ 2 గుజరాత్. దేశం యొక్క ల్యాండ్ ఏరియాలో కేవలం 5%ని మాత్రమే పంచుకునే గుజరాత్ రాష్ట్రం భారత్ యొక్క టోటల్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్లో 25%ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. అందుకే గుజరాత్ని ఫ్యాక్టరీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఈ రాష్ట్రంలోని అహ్మదాబాద్, వడోదర, సూరత్, జామ్నగర్ వంటి నగరాలు కీలక ఇండస్ట్రియల్ హబ్స్గా ఉన్నాయి.
ఇక్కడ నుంచే పెట్రోకెమికల్స్, సిమెంట్, ఆటో కాంపోనెంట్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, సెమీకండక్టర్స్ వంటి కీలక ఉత్పత్తులు తయారవుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ డేటా ప్రకారం ఒక్క గుజరాత్ రాష్ట్రమే సంవత్సరానికి $120 బిలియన్ విలువైన గూడ్స్ని విదేశాలకు ఎగుమతి చేస్తుంది. ఆ రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు బిజినెస్ ఫ్రెండ్లీ పాలసీసే దీనికి కారణం. అండ్ నెంబర్ 1 ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ఒక సపరేట్ దేశంగా మారితే అది చైనా, ఇండియా, అమెరికా, ఇండోనేషియాల తర్వాత ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన 5వ దేశంగా మారుతుంది. అయితే ఈ భారీ జనాభా మన దేశానికి భారంగా కాదు, ఇప్పుడు ఒక సరికొత్త ఆయుధంగా మారుతుంది. 24 కోట్ల జనాభాతో యూపీ ఇప్పుడు దేశంలోనే అత్యధిక శాతం మంది వర్కింగ్ పాపులేషన్ కలిగిన రాష్ట్రంగా మారింది. ఈ జనాభా ఇప్పుడు ఎడ్యుకేట్ అవ్వడంతో పాటు స్కిల్స్ని కూడా నేర్చుకుంటున్నారు. దేశ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ 10 రాష్ట్రాల అడ్వాంటేజెస్ని కలిపి చూస్తే ఇండియా మనకు ఒక ఎకనామిక్ సూపర్ పవర్ లాగా, అన్ని రంగాల్లోనూ ఒక సస్టైనబుల్ కంట్రీ లాగా కనిపిస్తుంది. ఇక్కడ సౌత్లోని కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు, అలాగే నార్త్లోని గుజరాత్, మహారాష్ట్రాలు దేశాన్ని మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాలలో ముందుకు తీసుకెళ్తాయి. ఈ ఇండస్ట్రీస్కి కావాల్సిన ఎనర్జీని రాజస్థాన్ అందిస్తుంది. పని చేయడానికి కావాల్సిన భారీ వర్క్ ఫోర్స్ని యూపీ ప్రొవైడ్ చేస్తుంది. దేశానికి కావాల్సిన ఫుడ్ సెక్యూరిటీని ఆంధ్ర ఇస్తుంది. అలాగే ట్రేడ్ని గ్లోబల్ మార్కెట్స్కి తీసుకెళ్లడానికి వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలు ఉపయోగపడతాయి. ఈ 10 రాష్ట్రాలు ఇప్పుడు చాలా వేగంగా గ్రో అవుతున్నాయి. అండ్ ఈ గ్రోత్ అనేది భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో భారత్, అమెరికా, చైనాలను కూడా వెనక్కి నెట్టి ఒక సూపర్ పవర్గా మారుతుంది. ఇది ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.